నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. నేటి రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర ఏంటి? రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారా? విద్యార్థి ఉద్యమాల వల్ల దళిత బహుజనులకు ఏమైనా మేలు కలుగుతుందా? ఎవరి వల్ల ఎవరికి మేలు కలుగుతోంది? ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఎవరు ఎవరిని శాసిస్తున్నారు? ఉద్యమాలు ఎన్ని ఏర్పడినా అట్టడుగు వర్గాల బతుకులను ఎందుకు మార్చలేకపోతున్నాయి? ఇవే ఇప్పుడు వెనుకబడిన వర్గాలను వెంటాడుతున్న ప్రశ్నలు. ఇదే అంశంపై మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంతుల రామ్మూర్తి గౌడ్. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. నమస్కారం అండి రామ్మూర్తి గౌడ్ గారు. నమస్తే అండి. మీరు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. చెప్పండి, మీ దృష్టిలో అంటే ఒక విద్యార్థి నాయకుడిగా మెజార్టీకే రాజ్యాధికారం అంటే మీరు ఎట్లా చూస్తారు? అసలు దళిత భోజన దృష్టిలో మెజారిటీకి రాజ్యాధికారం అనేది చెప్పుడు మాటలే కానీ అమలుపరిచే విషయంలో లేదు. ఈనాడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రతి చదువుకున్న వ్యక్తి తెలుసు. ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడేది ప్రజాస్వామ్యం. అలాంటిది ఈరోజు ప్రజాస్వామ్యం అంటే కొన్ని కులాలకు మాత్రమే ప్రజాస్వామ్యం. దళిత భోజన వర్గాలకు ఎలాంటి ప్రజాస్వామ్యంలో వాటా కానీ, ప్రజాస్వామ్యంలో దక్కాల్సినటువంటి వనరుల విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, రాజకీయ విద్య రంగాలలో ప్రజాస్వామ్యంలో వెనుకబడిన వర్గాలకు వాటా లేదు. దాంట్లో ఎలాంటి సంబంధమైన అంశంలో కానీ ప్రజాస్వామ్యంలో వీళ్లకు అవగాహన లేకుండా చేసినారు, వెనక నెట్టివేయబడినారని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఎందుకు? అంటే రాజ్యాధికారం లేకపోవడం వల్ల వీళ్ళు వెనుకబడి ఉన్నారంటారా? తప్పకుండా రాజ్యాధికారం మా దృష్టిలో లేదు. కానీ ఈనాడు భారత ప్రభుత్వం కానీ, లిఖించబడిన రాజ్యాంగ దృష్టిలో కానీ, పరిపాలించే పాలకుల దృష్టిలో కానీ రాజ్యాంగం ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఉంది, వాళ్ళు రాసుకోబడ్డారు. కానీ అమలు విషయంలో మాత్రం లేదు. మాకు ఎలాంటి రాజ్యాధికారం లేదు. ఈనాడు వైద్య, విద్య, ఆరోగ్య, రాజకీయ ఏ రంగంలో చూసినట్టయినా కానీ నెట్టివేయబడ్డాం. మేమేదో అణచివేయబడ్డాం, వెనుకకు నెట్టివేయబడ్డాం. ఆర్థికపరమైన విషయంలో కానీ, రాజకీయపరమైన ఎడ్యుకేషన్ రంగంలో కానీ ప్రతి దాంట్లో వెనుకకు నెట్టివేయబడ్డాం అని భావిస్తూ ఉన్నాం. రామ్మూర్తి గౌడ్ గారు, మీరు చెప్పండి, ఒక విద్యార్థి నాయకుడిగా మీరు ఉన్నారు, బీసీ విద్యార్థి సంఘం పనిచేస్తున్నారు. అసలు అంటే ఎట్లాంటి సమస్యల మీద మీరు ఎక్కువగా ఉద్యమం చేస్తుంటారు? నేను విద్యార్థి సంఘం నాయకునిగా మేమే కాదు, ఎంతోమంది విద్యార్థి సంఘ నాయకులు, దళిత భోజన విద్యార్థి సంఘాలు ఈరోజు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ అభివృద్ధిపరమైన విషయాలలో. అదేవిధంగా విద్యార్థి సమస్యలపైన కానీ, రాజకీయ రంగ సమస్యలపైన కానీ మాకు రావాల్సినటువంటి వాటా, మాకు దక్కవలసినటువంటి వాటా పైన మేము ఎక్కువగా ఫైట్ చేస్తూ ఉంటాం. అంటే ఎట్లాంటి దక్కాల్సిన వాటా? అంటే మామూలుగా స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, సంక్షేమ పథకాల అమలులో కానీ, లేకపోతే రాష్ట్ర బడ్జెట్ కానీ, కేంద్ర బడ్జెట్లో కానీ మాకు దక్కవలసిన రాజకీయ రంగాల్లో వాటాలు కానీ, ఇటువంటి అంశాలపైన మేము ప్రతినిత్యం పోరాటం చేస్తాం. అంటే క్యాంపస్ కళాశాలలు వీటి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా ఇంకా కుల వ్యవస్థ ఇంకా ఉందంటారా? అంటే ఇప్పుడు అందరూ అంటూ ఉంటారా, చాలా అభివృద్ధి సాధించాం, చాలా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాం, ఈ కుల వ్యవస్థ లేదు, అసలు ఇప్పుడు మీరే కావాలని మేము దళిత భోజనం అని మాకు చాలామంది కాలర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. అది ఇంకా ఉందండి? తప్పకుండా అండి. కుల వ్యవస్థ లేదు అని ఎవరైతే అంటున్నారో ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి పదవిని ఒకే వర్గానికి సంబంధించిన, ఒకే జాతికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి వెళ్తూ ఉన్నారు. ఏ వర్గం అంటే రెడ్డి జాతికి సంబంధించిన ముఖ్యమంత్రి పదవిని వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు చూసినట్టయితే ఒక జనాభా శాతం ఉన్నటువంటి వైశ్య జాతికి సంబంధించిన రోషేని ఒక సంవత్సరం కూడా పరిపాలించనీయలేదు ఈ రెడ్డి జాతి. మరి అది దళిత భోజనం చూసినట్టయితే ఈ రోజు వరకు కూడా మాకు ఇంకా అసలు ఆ ముఖ్యమంత్రి పదవి ఎట్లుంటుందో కూడా తెలియదు. ముఖ్యమంత్రి కాదు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో కానీ, కేంద్ర మంత్రివర్గంలో కానీ ఏ ఒక్క పదవి కూడా మాకు దక్కలేదు. ఈనాడు కేంద్ర మంత్రివర్గంలో అయితే జైపాల్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రం తరఫున జైపాల్ రెడ్డి గారికి ఒక్కరు దక్కింది. అదే ఒక దళిత భోజనం లేరా కేంద్ర మంత్రివర్గంలో? ఒక్కరికండి, కనీసం ఏ ఒక్కరికి కూడా అవకాశం కల్పించారు. ఇంతమంది ఎంపీలు ఉన్నా కానీ, ఎవరికి ఎంపీలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా కానీ వీళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం లేదు. అందులో ఎస్పెషల్లీ దళిత భోజనాలకు చాలా మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంపీలు లేరా కేంద్రంలో? ఏ ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నట్టయితే, రాష్ట్ర మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా ఎంతో కొంత కానీ, ఈ మరీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేనికి పనికిరాని చిత్తు పేపర్ లాంటి మంత్రి పదవుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెట్టారు. అవి దేనికి పనికిరావు. వాళ్ళ దగ్గరికి పోతే అలా కూర్చొని ఛాయలు కాఫీలు తాగని తప్ప ఆ శాఖలు దేనికి పనికిరావు. అలాంటి దారుణమైన అణచివేత గురి చేస్తున్నారు. ఈరోజు కులాలు లేవని ఎవరైతే అంటున్నారో వాళ్ళకే కులపిచ్చింది.
కులాలు ఉన్నాయని కొట్లాడుతున్న మాకైతే ఆ మంత్రి పదవులు కానీ ఆ రాజకీయ లబ్ధి పదవులు కానీ ఏ ఒక్కటి కూడా మాకు దక్కట్లేదు. కనుక కులాలు ఉన్నాయి, ఎవరికై ఉన్నాయి, మీరు ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే కులాలపైన ఉత్పత్తి కులాలపైన వచ్చిన సంపదను ఎవరైతే అనుభవిస్తున్నారో కులాలు లేవని చెప్పి మీకు కులపిచ్చింది, మీరు భ్రమించే ప్రయత్నం చేస్తారు. ఓకే, రామ్మూర్తి గౌడ్ గారితో మాట్లాడాలనుకుంటే 9948503555 లేదా 040666603336కి ఫోన్ చేసి మీరు రామ్మూర్తి గారితో మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చండి. వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో మీరు సూచనలు చేస్తే చాలా బాగుంటుందండి. ఓకే, రామ్మూర్తి గౌడ్ గారు మీరు చెప్పండి. ఈ కుల వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ప్రభుత్వం ఒక పక్కన చెప్తుంది, ఎవరైతే అణచివేయబడ్డారో, ఎవరైతే దళిత బహుజనులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము కోట్లాది రూపాయలతోటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం, వాళ్ళ కోసం స్పెషల్ స్కీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. నిజంగా చెప్పండి, ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పండి, సంక్షేమ పథకాలు నిజంగా పేదవారికి చేరుతున్నాయంటారా? అసలు ఈరోజు మేము ఒక విద్యార్థి నాయకులుగా మాట్లాడాలంటే సంక్షేమ పథకాలు అంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సంక్షేమ పదాలు ఎవరికి? అసలు ఎందుకు సంక్షేమ పథకాలు? మీరెవరు మాకు ఇవ్వనీకి సంక్షేమ పథకాలు? మేము మా ఉద్యమం, మా పోరాటం ఎందుకు జరుగుతూ ఉంది? మాకు రావాల్సినటువంటి వాటా మాకు దక్కాలే. మేమేందో మా వాటా మాకు ఇచ్చేసి సరిపోయా. మీరెవరు సంక్షేమ పథకాలు ఇవ్వనీకి? ఈనాడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో 33,000 కోట్ల ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఈరోజు 1,13,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ అయింది. ఆ 1,33,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మా వాటా ఎంత? మా వాటా మాకు దక్కుతుందా? ఈరోజు కేంద్రంలో చూసినట్టయితే కానీ రాష్ట్రంలో చూసినట్టే కానీ మాకు రావాల్సిన వాటాను మాకు ఏంటంటే ₹2 కిలో బియ్యం ఇస్తాం, ఇందిరమ్మ గృహ పథకాలు ఇస్తాం, మీకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఇస్తాం. అంటే మీరెవరు మాకు ఇయ్యనీకి? అసలు ఈ రాష్ట్రంలో మెజార్టీ జనం మాది, మెజార్టీ ప్రజలు మేమే అనుభవించాలా? ఈరోజు 100 సీట్లు రావాలి ప్రతి పార్టీ. ఈరోజు రాజకీయ పార్టీలను తీసుకున్నట్టయితే ప్రతి పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు పరుస్తా అని చెప్పుకుంటూ వస్తూ ఉంది. సామాజిక న్యాయం అంటే ఏంది? అసలు ఇలా పార్టీలు ఏ రకంగా నడుస్తున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ రెడ్డి, టీడీపీ పార్టీ కమ్మ, బీజేపీ పార్టీ బ్రాహ్మణ, ప్రతి కులానికి ఒక పార్టీలు పెట్టుకొని మీరు ఇలా మాకు దళిత భోజన పార్టీలకు సామాజిక న్యాయం అమలు పరుస్తూ అంటా ఉన్నారు. ఏ రకంగా అమలు పరుస్తారు? ఈరోజు మాకు చూసినట్టయితే జనాభా ప్రతిపాదికన 100 సీట్లు రావాలి ఒక్కొక్క పార్టీకి. ఏ పార్టీ ఇచ్చింది 100 సీట్లు? ఏ పార్టీ అయినా 100 సీట్లు ప్రకటించిందా? అందుకనే మాకు సంక్షేమ పథకాలు అవసరం లేదు. మీరు మమ్మల్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని దేనికి పనికి రాకుండా చేయాలని మేము ఉద్దేశం. కానీ ఈరోజు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు సంక్షేమ పథకాలు అవసరం లేదు. మమ్మల్ని మీరు బాగు చేయాలనుకుంటే మాకు నిజమైన మాపై మీకు నిజమైన న్యాయం నమ్మకం కలిగి ఉంటే, ప్రేమ ఉంటే మాకు రావాల్సినటువంటి రాజ్యాధికారం రావాలి. ప్రతి పార్టీ 100 సీట్లు మాకు ఇవ్వాలి. ఈనాడు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మీరు రాజ్యాధికారం మాకు ఇచ్చినట్టయితే ముఖ్యమంత్రి పదవి మాదే. 100 సీట్లు మాకు వచ్చినట్టయితే ముఖ్యమంత్రి ఎవరండి ఈరోజు రాష్ట్రంలో? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థి అవుతాడు. కనుక రాజ్యాధికారం పైన మా పోరాటం, మాకు వద్దు సంక్షేమ పథకాలు. ఓకే, విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒక రాజకీయ పార్టీలకి అనుబంధంగా పనిచేస్తుంటాయి. ఆ పార్టీలు ఏ పిలిపిస్తే అవే కార్యక్రమాలు చేపడతాయని చెప్పి ఒక నమ్మకం అది కూడా ఉంది. దాని గురించి మీరేమంటారు? లేదండి, ఎందుకంటే ఈరోజు విద్యార్థి సంఘ నాయకునిగా నేను చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీ కార్యక్రమాలు మాత్రం ఏ విద్యార్థి సంఘం చేయదు. తప్పకుండా విద్యార్థి సమస్యలపైన పోరాటం చేస్తుంది. కొన్ని విద్యార్థి సంఘాలు కేవలం అంటే రాజకీయ పార్టీలు ఇచ్చే పిలుపుతోటి లేకపోతే వాళ్ళ ఎజెండాతోటే వీళ్ళు ఉద్యమాలు చేయడం, రాస్తారోకలు చేయడం, ధర్నాలు చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు విద్యార్థులకి రాజకీయ పార్టీలతో అనుబంధం అవసరమా? అసలు ఈరోజు చూసినట్టయితే యువత దేశానికి అవసరం అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. కనుక విద్యార్థి సంఘాలు, పురాతనమైన విద్యార్థి సంఘాలకు ఈరోజు నేటి విద్యార్థి సంఘాలకు చాలా భేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు విద్యార్థి సంఘాలు చూసినట్టయితే ప్రాణాలకు సైతం ఒడిగట్టేది విద్యారంగ సమస్యల పైన. ఇప్పటికీ అలాంటి నాయకులు క్యాంపస్లో ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది క్రమశిక్షణ క్రియాశీలక పాత్రలు పోషించారు విద్యార్థి సంఘాలలో. కనుక ఈ రోజు అప్పుడు విద్యార్థి సంఘాలంటే ఎలక్షన్లు పెట్టుకుని మేటైన విద్యార్థి నాయకుడిని ఎన్నుకునేది. ఈరోజు విద్యార్థి సంఘానికి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు విద్యార్థి సంఘాలుగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విద్యార్థి సంఘం పుట్టగొడుగులా తయారవుతూ వస్తూ ఉన్నాయి. కనుక ఎవరు ఎంతమంది వచ్చినా కూడా విద్యారంగాన్ని కాపాడుకునే అంశంలో మాత్రం విద్యార్థి సంఘం తప్పకుండా పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి విద్యార్థి సంఘాలు, పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉన్నాయేమో, నేనైతే ఇప్పుడు దాన్ని లోతుకు పోయి చూడలేదు. ఓకే, మీరు ప్రస్తావించకపోయినా ఏం పర్లేదు, కానీ లోకానికి తెలుసు ఏ పార్టీలు ఏ విద్యా సంస్థలు ఏదో పనిచేస్తున్నాయని. అయితే విద్య అనేది మీరు చెప్తున్నారు, విద్యా సంఘాలు చాలా ఉన్నాయి, చాలా పనిచేస్తున్నాయి, క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి, విద్యార్థుల సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాయని చెప్తున్నారు. మరి వీళ్ళంతా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా కొన్ని విద్యా సంఘాలు ఉన్నాయి, వీళ్ళంతా ఐక్యంగా కలిసి
ఐక్యమయ్యి ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అనుబంధంగా ఆ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మాకు సంక్షేమ పథకాలు, ఈ స్కాలర్షిప్లు, ఇవన్నీ అవసరం లేదు, సబ్సిడీలు ఇవేం అవసరం లేదు, మాకు రాజ్యాధికారంలో భాగం కావాలి అనే ఒక అజెండా తోటి ఈ అన్ని సంఘాలు కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా లేదా? తప్పకుండా ఈ రోజుకే కాదు ఏ రోజుకైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ వర్గాలు తప్పకుండా కలిసి పనిచేస్తున్నాయి. మేము అంత మాత్రం పనిచేయబట్టే ఈ సంక్షేమ పథకాలనే ఒక ముసుగుతోటి ముందుకు వస్తున్నారు. మేము కనుక క్రమశిక్షణతోటి కనుక ఇంత మాత్రం మేము ఇలా ఫైట్ చేయకపోతే ఈ సంక్షేమ పథకాలు ఉండవు, అసలు వాస్తవంగా ఇంకా దోపిడీ గురి కావాల్సి ఉంటుంది. ఈరోజు చూస్తూ ఉన్నామండి, ఒక్కొక్కరు ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఆస్తులని సెజ్జుల పేరుతోటి, ఎయిర్పోర్ట్ల పేరుతోటి, రింగ్ రోడ్ల పేరుతోటి లక్షలాది వేల ఎకరాల భూములని గుంజుకున్నారు. ఇలా కుల వృత్తులను నాశనం చేసిర్రు. ఇలా ఇంతకు ఇంకా ఘోరమైనటువంటి పరిణామాలు స్టేట్లో వస్తాయి. ఇలా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎంతో కొంత పనిచేయబట్టే, ఎంతో క్రమశిక్షణతో పనిచేయబట్టే, అంటే మేము వాస్తవంగా చేజిక్కించుకోలేం రాజ్యాధికారాన్ని కావాలి. అయితే మాకు రావాల్సినటువంటి వనరులు కానీ, మాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైన శక్తి లేకపోవడం ఒకటి, రాజకీయ శక్తి లేకపోవడం ఒకటి. ఈరోజు పార్టీ మీరు అన్నారు ఇందాక పార్టీలకు అనుబంధ విద్యార్థి సంఘాలు ఉన్నాయన్నారు. ఏమన్నా అయితే అది రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది? దళిత సంపన్న వర్గాల చేతిలో ఉంది. మేము ఎవరి మీద ఫైట్ చేయాలి? మాకు అన్యాయం చేసిన వారి పైన ఫైట్ చేయాలి. మేము ఇలా ఫైట్ చేసినాం అనుకో, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేయడం, కొట్టియడం, కేసులు పెట్టేయడం, ఈ రకమైనటువంటి బానిసత్వ భయాందోళనకు గురి చేసి ఇంకా అణచివేస్తూ ఉన్నారు మమ్మల్ని. కానీ మేము లాఠీలకు ఈ లూటీలకు దెబ్బలు పడి అణిగిపోయేటోళ్ళం కాదు. తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటే రోజు వస్తుంది. ఇప్పటికీ ఈ పట్టణాలకు ఇచ్చే మా తాతల తండ్రులు పట్టణాలకు వచ్చి చదువుకోలే, మేము వచ్చినాం పట్టణాలకు. మా పిల్లలు అయినా తప్పకుండా ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అవుతాం, మేము రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటాం మేము. ఓకే అండి, మీ ఆశ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీతో మాట్లాడడానికి సికింద్రాబాద్ నుంచి వెంకన్న గౌడ్ లైన్లో ఉన్నారు. వెంకన్న గౌడ్ గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్. రామూర్తి గారితో మాట్లాడండి. చెప్పండి సార్. రామూర్తి గౌడ్ గారు నమస్తే అండి. రామూర్తి గౌడ్ గారు మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, డైరెక్ట్ గా తగ్గించాను మాట్లాడండి. ఓకే, రామూర్తి గౌడ్ గారు సార్ చెప్పండి సార్. ఈ రోజు బీసీ విద్యార్థి సమస్యల మీద సార్ అనేకమైనటువంటి బీసీ విద్యార్థుల సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి సార్. అయితే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి సార్ ఇప్పటికీ ఆర్ కృష్ణయ్య గారు బీసీ సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తున్నారు. అవును సార్. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇప్పటి వరకు దాదాపు అనేకమైనటువంటి వేలాది పోరాటాలు చేసింది కృష్ణయ్య గారు. అవును సార్. అయితే ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడానికి అనేక తాత్సారం చేస్తుంది ప్రభుత్వము. అవును సార్. ఆ పోరాటాల మీద ఎన్ని సమస్యల మీద పోరాటం చేసినా గానీ ప్రభుత్వం దిగి రావట్లేదు. అవును సార్. అదే విధంగా నిన్న కాక మొన్న జరిగినటువంటి బీసీ కోటా మీద సార్ అత్యుత్సాహం చేయొద్దు అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఒక జాతీయ కమిషన్ బీసీ కమిషన్ లేఖ రాసింది ఇవాళ. అవును సార్, చూసాను. దీని మీద మనకి కులాలను బీసీ కులాలలో పెంచుతూ దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు తప్ప అవును సార్ దాదాపు 93 కులాలు ఉన్నాయి, వాళ్ళ 126 కులాలకు వచ్చేసి. వెంకన్న గౌడ్ గారు మీ ప్రశ్న సూటిగా అడగండి, ఎందుకంటే చాలా మంది కాలర్స్ ఉంటారు, మీరు ఎక్కువ సేపు మాట్లాడకండి, మీ ప్రశ్న సూటిగా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు రిజర్వేషన్స్ ఏవైతే పెంచారో బీసీ కులాలను రిజర్వేషన్స్ ఏవైతే పెంచారో దానికి అనుగుణంగా ఇవాళ రిజర్వేషన్ కూడా పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం కదా. దాని మీద బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఇవాళ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెంకన్న గౌడ్ గారు, చెప్పండి మీరు. అన్న సార్ వెంకన్న సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు అసలు మేము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అని పథకాలు తీసుకొచ్చినాయి అన్న. దీని వెనుక పెద్ద దారుణమైన కుట్ర ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాల ద్వారా ప్రతి వెనుకబడిన విద్యార్థి ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు కదా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెడదాం, వాళ్ళ అంచనాలకు మించినటువంటి ఎడ్యుకేషన్ ఇలా మనం చదువుతూ ఉన్నాం కనుక వాళ్ళ అంచనా వేరు, ఈరోజు మనం పోతున్నటువంటి పోకడ వేరు కనుక దీని మధ్యలో అణిచివేసే కుట్ర రకరకాలైనటువంటి ఇరకాటాలు పెడతా ఉన్నారు. దీనికి ఏంటంటే ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు, ఉట్టిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఎడ్యుకేషన్ పర్మిషన్ కల్పించారు. దానికి ఈ రకమైన మనం అన్ని ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాం. దానికి మధ్యలో ఏం చేసారు, మళ్ళీ నోటరీ అని జ్యుడిషియల్ సర్టిఫికేట్ అని ఈ రకమైన రకరకాలైనటువంటి ఇబ్బందులతోటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అణచివేయాలనుకుంటున్నారు. దానిపైన మేము ఆల్రెడీ మంత్రులతో మాట్లాడినామన్నా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు మెమరాండం జరిగింది. దాన్ని డిలే చేస్తూ ఉన్నారు. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామన్నా. తప్పకుండా మీరు అడిగినందుకు మేము దాన్ని మా బీసీ విద్యార్థి సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాను. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి తుని నుంచి గణపతిరావు గారు లైన్లో ఉన్నారు. గణపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గణపతిరావు గారు మార్నింగ్ సార్, చెప్పండి సార్.
జైపూలే జైపీ. జైపూలే జైభీం చెప్పండి. ముఖ్యంగా మన సోదరుడికి చెప్పేది ఏంటంటే నేను విషయం చెప్పండి. మనం విద్యార్థి దశ నుంచి ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ మనువాద సిద్ధాంతాలతో వచ్చిన పురాణాలు చదవకుండా మన పూర్వీకులు ఎవరైతే మన కోసం మంచి ఆశయాలతో పోరాడారో మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, ఇటువంటి సాహు మహారాజ్, ఇటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలో వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి, అలాగే వాళ్ళు ఏదైతే మన కోసం కావాలి ఈ సామాజికమైన ఇది రావాలనుకుని కోరుకుని వాళ్ళు ఉద్యమాలు చేసి ఈ రకంగా ఈ స్థాయికి తీసుకొచ్చారో మీలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఉద్యమ నాయకులుగా తయారవడానికి కారణం వాళ్ళ స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని మన కోసం కాకుండా మన సమాజం మొత్తం తెలియాలి. అంటే వాళ్ళ చరిత్రలు తెలియకపోవడం వల్ల ఈ రోజు మన మనవాద సిద్ధాంతంలో మన మిత్రులు ఉండిపోయి ఇంకా వాళ్ళకే భజన చేసే పరిస్థితికి వచ్చింది. ప్రధానంగా ముఖ్యంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు కానీ ఈ బహుజనులందరూ కూడా ముందు వీళ్ళ కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే అటువంటి మహాత్ముడైన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క చరిత్ర ఎవరికీ తెలియదు. కానీ ఇవాళ మన నాయకులని చెప్పుకున్నాం, వాళ్ళ పేరు చెప్పుకుని అగ్రనాయకులు కూడా బొమ్మలు పెట్టుకుని లేకపోతే విగ్రహాలు పెట్టుకుని మన ఓటు బ్యాంకుని తీసుకోవడానికి ఇది ఒక మార్గంగా చూసుకున్నారు. అసలు ఇది చాలా లోతైన విషయం. ఎందుకోసం అంటే అసలు మన నాయకుల యొక్క మన ఉద్యమకారుల యొక్క మనస్ఫూర్తి ఏముంది, వాళ్ళు ఎందుకోసం మనం ఈ పోరాటాలు చేశారు, ఈ స్థాయికి రావడానికి కూడా ప్రధాన కారణం వాళ్ళు. ఈ రోజు మీరు వేదిక ఎక్కినా నేను వేదిక మీద మాట్లాడినా అటువంటి మహానుభావుల కృషియే మనం ఈ రోజు వాళ్ళ యొక్క కృషి ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళ మనోభావాలు కానీ ప్రతి ఒక్క బహుజనుడికి తెలియాలి. తెలియాలంటే ముందు ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. థ్యాంక్ యూ గణపతిరావు గారు. థ్యాంక్ యూ గణపతిరావు గారు. మీ ఆవేదన నాకు అర్థమైందండి. విద్య చాలా అవసరం అని చెప్పి ఆయన అంటున్నారు. అదే ఏదైతే ఈ సమస్యల మీద పోరాటం చేశారో అంటే జ్యోతిరావు పూలే కానీ మా ఎవరైతే మా కమ్యూనిటీస్ని డెవలప్మెంట్ చేసారో అప్పటి నుంచి పోరాడుతున్నారో వాళ్ళని పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది మీ అంటా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళని మధ్యలో వాళ్ళ పేర్లు పెట్టుకొని సంపన్న వర్గాలు మనని పక్కన నెట్టి వాళ్ళు ఆక్యుపై చేసుకునే ప్రయత్నంలో ఉంటాం. కనుక మనం దాన్ని ముందు మార్గంలో నడిపించాలి. చాలా మందికి తెలియదు ఈ విషయాలు, దాన్ని తీసుకెళ్లాల్సిన. ఈరోజు వాస్తవంగా చూసినట్టయితే ఈనాడు జ్యోతిరావు పూలే ఉన్నాడు. మా దళిత సోదరులకు అంబేద్కర్ అంటే మా అందరి దేవుడు. అదేవిధంగా జై భీమ్ కానీ జ్యోతిరావు పూలే కానీ నిన్న మొన్న వెలుగులోకి వచ్చినారు. జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలు ఏంటి సార్? ఒకటా రెండా? జ్యోతిరావు పూలే అసలు ఈ ప్రపంచంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్లు ఉన్నాయంటే ఈరోజు పాఠశాలలు కానీ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ దళిత భోజనాలకు నడుస్తూ ఉందంటే జ్యోతిరావు పూలే గారి పుణ్యం. అదేవిధంగా జల్ జమీన్ జంగల్ అమరాయ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. చాలామంది కొమరం భీములు అంటారు జల్ జంగల్ జమీన్ భూమి నేల వాటర్ మాది అని చెప్పి తీసుకొచ్చాడు. ఆయన పేరు ఏనాడైనా కనపడతా ఉందా? ఈరోజు ఎంతో కొంత మేము పోరాటం చేయవల్ల అలాంటి వాళ్ళ పేర్లు వస్తున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే చిన్న ఆఫీసులకి ట్రస్ట్లకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఒక చిన్న చైర్మన్ అయితే మార్కెట్ చైర్మన్ అయితే లక్షలాది రూపాయల కోట్ల బడ్జెట్లని కేటాయిస్తూ ఉంది ఆ శాఖలకు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఎన్ని లక్షలండి జ్యోతిరావు పూలే కమిటీ అని ఒకటి వేసినారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా. జ్యోతిరావు పూలే కమిటీని వేసి దానికి ఎన్ని లక్షల బడ్జెట్ పెట్టినారు? ₹1,00,000, 80,000, 90,000 పెట్టినారు. ఎందుకు ఈ రకంగా? ఈ బడ్జెట్ లేదా లేకపోతే ఆ మహాత్ముల యొక్క పేరును చెప్పుకోనికి మీరు ఎందుకు ఇంత అణచివేట గురి చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఓకే మీతో మాట్లాడడానికి పులివెందల నుంచి నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు కట్ అయినట్టుందండి. ఓకే మీరు చెప్పండి. విద్యార్థుల మీద చాలా బాధ్యత ఉందని చెప్పి ఇంతకుముందు గణపతిరావు గారు కూడా అన్నారు. రాబోయే తరం విద్యార్థులదే. అంటే రాజకీయాల్లో కానీ ఏ ఉద్యమమైనా బాగా రన్ కావాలంటే వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. వాళ్ళే లీడ్ చేసి ఉద్యమాలు నడుపుతూ ఉంటారు. అయితే రాబోయే కాలంలో మెజార్టీగా రాజ్యాధికారం అనే ఈ కాన్సెప్ట్ మీద విద్యార్థి సంఘాలు కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? అంటే మీరు విద్యార్థి నాయకుడిగా చెప్పండి, ఆ ఆలోచన విద్యార్థి సంఘ నాయకుల్లో ఉందా? అంటే ఈ విధంగా వెళ్ళాలి అట్లా ఏమైనా? ఒకటండి, వెనకటి రోజులల్లో మా తాతల తండ్రులు పార్టీలకు పల్లకిలు మోసారు. ఎందుకంటే అవిజ్ఞాన పరులు. ఇప్పటికీ ఈరోజు కూడా మా ఇళ్ళల్లో మా తాతల తండ్రుల ఇళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ నాది, టీడీపీ పార్టీ నీది అని చెప్పేసి ఊళ్ళో ఒక పటేల్ ఉంటాడు. ఆ పటేల్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికి పంచాయతీ పెడతాడు. ఎవరా మీ తమ్ముడు టీడీపీ పార్టీ పోతున్నాడు, ఎవరా మీ అన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నాడు అని చెప్పి మా ఇళ్ళల్లో మాకే కుమ్ములాటలు పెట్టి కులాల వర్గ పోరాటంగా తయారై జీల్చారు. ఎందుకు అన్నిటికీ ప్రత్యేక కారణం ఏంటంటే విద్య లేకపోవడం. కనుక నేటి పరిస్థితులలో ఈనాటికి ఎంతో మార్పు వచ్చింది. మేము ఎంతో కష్టపడతా ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం. ఈరోజు మేము యూనివర్సిటీలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నాం. తప్పకుండా వచ్చే రోజులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఒకటైతాయి, రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటాయి.
ఇవాళ రాష్ట్రంలో పోరాడుతున్న ఉద్యమాలే కాదు, సెంట్రల్లో ఓబీసీ రిజర్వేషన్ పెట్టాలి అనే ఒక అంశాన్ని కూడా ఈరోజు తెరపైకి వచ్చింది. అందులోని భాగంగా మనం చూసినాం, మనం ఒక పోరాటం జరిగింది. బీసీలకు సెంట్రల్లో ఓబీసీ రిజర్వేషన్లు 1% అమలు చేయాలని వచ్చిన దానిలో కుట్రగా అప్పుడు ఏం చేశారు, చదువుకుంటాం సంక్షేమ పథకాలు, చదువుకోండి సంక్షేమ పథకాలు ఇస్తాం, ఇల్లు కట్టుకోండి అని వీళ్ళే అంటున్నారు. సరే చదువుకుంటామని చెప్పి యూనివర్సిటీలలో కూర్చుంటే మీ యూనివర్సిటీలోకి వచ్చేసరికి యూనివర్సిటీలలో పోరాటాలు చేసి కుల పోరాటాలు పెట్టా, మళ్ళీ ఇట్లనే కేసులు పెట్టా, ఈ రకంగా అణచివేస్తూ ఉన్నారు. ఈరోజు ఓబీసీ రిజర్వేషన్ల పైన మేము పెద్ద పోరాటం చేసినాం. 1% రిజర్వేషన్ మాకు అమలు పరిస్తే కుక్కలపైన పందులపైన అసలు వీళ్ళకు అవిజ్ఞాన పరులు చదువు రాదని చెప్పేసి లక్షలాది కోట్లాది మంది దళిత భోజనాన్ని అగౌరవపరిచింది కేంద్రంలో. మీకు ఐడియా ఉంటుంది. ఓబీసీ రిజర్వేషన్ మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి సత్యానంద్ గారు లైన్లో ఉన్నారు. సత్యానంద్ గారు అన్న టీవీ 1 వరకు జైభీం అన్న. జైభీం అన్న, చెప్పండి అన్న. నేను మాది అనపర్తి నియోజకవర్గం పంతలపక్క గ్రామం. చెప్పండి సార్. అన్న మీ కార్యక్రమం చూస్తున్నాం, చాలా బాగున్నది. ఓకే అండి. అయితే మేము మాది అనపర్తి నియోజకవర్గం పిలిపే వెంకటరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము కార్యకర్తలు అన్న. చెప్పండి. అయితే అన్న మాకు మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో నాయకులు మందు డబ్బుకి ఎక్కువగా మనక పేదవాళ్ళు అమ్ముడిపోతున్నారు అన్న. అన్న ఈ కార్యక్రమంలో మీరు ఈ మందు కార్యక్రమం, ఈ డబ్బుల పంపిణీ మీరు ఆపగలిగితే బహుజన సమాజ పార్టీని మేము మా అనపర్తి నియోజకవర్గంలో గ్యారెంటీగా మేము కనిపించామని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ సత్యానంద్ గారు. మీరు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఏదైతే మేము ఈ కార్యక్రమం చేపట్టామో దళిత బహుజనులో రాజకీయ చైతన్యం రావాలి, వాళ్ళంతా ఐక్యం కావాలి, వాళ్ళ ఓటును వాళ్ళు సద్వినియోగం చేసుకుని నిజమైన నిజాయితీపరుడైన నాయకుడిని ఎన్నుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. ఏదైతే మీలో ఉందో ఈ అవేర్నెస్తో మీరు కూడా మీ గ్రామ స్థాయిలో పనిచేయండి, వాళ్ళని చైతన్యపరచండి. ఓటు నమ్ముకుంటే ఎలాంటి నష్టం జరుగుతుందో వాళ్ళకి తెలియజేయండి. ఒక్కరోజు లాభం కోసం చూసుకుంటే 5 సంవత్సరాల పాటు నష్టపోవాలనే విషయాన్ని వాళ్ళకి తెలుసుకునేట్లుగా మీరు కూడా చెప్తారని చెప్పి నేను మీ నుంచి ఆశిస్తున్నానండి. సత్యానంద్ గారు, కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి. మీరు చెప్పండి. మనం ఇంతకుముందు చర్చ మాట్లాడుతూ కాల్ తీసుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు, వాళ్ళ రాజ్యాధికారం వస్తుంది అని మీరు మాట్లాడారు. ఒక మాట ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసినారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్ కృష్ణయ్య గారి లాంటి నాయకత్వాన ఈరోజు ఉద్యమం ఎంతో బలపడ్డది. 36 సంవత్సరాల చరిత్ర గలది ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం. అలాంటి వారి నాయకత్వంలో కానీ, మందకృష్ణ నాయకత్వంలో కానీ, బెల్లన ఇలాంటి దళిత భోజన మైనార్టీ నాయకులు ఎంతో ఉన్నారు. వాళ్ళ అధ్యక్షతన మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రాలను చూసినట్టయితే ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా మనకు రాజ్యాధికారం రాలేదు, కానీ పక్క రాష్ట్రాలు చూసినట్టయితే బీహార్ కానీ, లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ కానీ, గుజరాత్ నరేంద్ర మోడీ కానీ, వీళ్ళందరూ బీసీ దళిత భోజన మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. కనుక వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్ అయ్యి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకురారు. ఇవాళ లల్లూ ప్రసాద్ ఎవరు, నితీష్ కుమార్ ఎవరు, నరేంద్ర మోడీ, వీళ్ళంతా దళిత భోజన వర్గాలకు సంబంధించిన వాళ్ళే. వారు ఎంతో స్ట్రగుల్ చేసి విద్యార్థి సంఘం స్థాయికి ఎదిగి వాళ్ళ జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలని పసిగట్టే ఈరోజు రాజ్యాధికారం చేయించుకోరు. అలాంటి రోజు ఆంధ్రప్రదేశ్లో వస్తుందని తప్పకుండా చెప్తా ఉన్నాను. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన మేము కనుక ఇవన్నీ రేపు కనుక మా రాజ్యాధికారం వచ్చినప్పుడు కనుక ఈరోజు మీరు చేసినటువంటి కుట్రలు, మీరు చేసినటువంటి అఘాయిత్యాలు ఉన్నాయి కనుక మీరు ఇకనైనా దయచేసి మాకు రావాల్సిన వాటాను మాకు ఇవ్వండి, మేమెంతో మా వాటా ఎంతో తేల్చండి అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీతో మాట్లాడడానికి నల్గొండ నుంచి రామలింగం లైన్లో ఉన్నారు. రామలింగం గారు, రామలింగం నమస్తే అండి, చెప్పండి. నమస్తే అనిల్ అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. బీసీ ఉద్యమ వందనాలు చెప్తున్నా. రామూర్తుడు ఒకసారి మాట్లాడుతున్నా. మాట్లాడండి. నమస్తే రామూర్తి అన్న. నమస్తే అన్న. అన్న ఏం లేదు, ఇప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే. ఏంటంటే సంక్షేమ పథకాలు పెట్టి మనకు సంక్షేమ పథకాల ద్వారా మనకు రాజ్యాధికారాన్ని దూరం చేసే దురుద్దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కుట్రలు వంతున్నాయి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం రాముందు కూడా ఈ దేశంలో 2 కులాల వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఈ 2 వర్గాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ 2 రూపాయల కిలో బియ్యం అని కొన్ని సంక్షేమ పథకాలు పెట్టి మనల్ని అధికారం గురించి ఆలోచించకుండా చేస్తున్నారు. మీరు అనేది కరెక్ట్ అన్నమాట. 100% అన్న. కాబట్టి నేనేమంటుందంటే మన బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలిపి రాజ్యాధికార దిశగా సాగాలంటే మన అందరం కూడా ఫస్ట్ ఐక్యత రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా. ఓకే రామలింగం గారు, మీరు సింగర్ కదా? అవును సార్, అవును. మీరు ఒక పాట పాడండి మా కోసం.
సార్ నేను పాట దళిత బహుజనుల మీద ఒక పాట పాడండి మా ప్రేక్షకుల కోసం. మాది ఒకటే నినాదం సార్ ఈ రాష్ట్ర. ఓకే సార్, పాడండి పాడండి 100 ఏండ్ల పాడాలి సార్. పాడండి, వినిపిస్తుంది, పాడండి. 100 ఏండ్ల మనిషి జీవితానికి రిటైర్మెంటు, 60 ఏండ్ల ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంటు, 60 ఏండ్ల ఈ అగ్రవర్ణ పాలనకి రిటైర్మెంటు. అందరం ఏకమై మనమందరం ఏకమై చేసుకోవాలి ఆ రాజ్యాధికారాన్ని అగ్రిమెంటు, ఆ రాజ్యాధికారాన్ని అగ్రిమెంటు. చల్ రండన్నో రణం మనం చేద్దాము, లిండన్నో కలిసి మనం పోదాము. రండన్నో రణం మనం చేద్దాము, లిండన్నో కలిసి మనం పోదాము. బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీ సోదరులు చేయి చేయి కలుపుకొని అందరము ఏకమై రండన్నో రణం మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ రామలింగం గారు. మేము అడిగిన కోరగానే మీరు పాట పాడినందుకు ధన్యవాదాలు మీకు. అదేవిధంగా ఒక మంచి అంటే బీసీలు ఆయన ప్రశ్నలోనే ఇంకొక అర్థం కూడా ఉంది. ఏదైతే బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కలవడానికి ఎక్కువగా ఇష్టపడరు. బీసీలో ఒక మొత్తం వినండి, బీసీలో 100కు పైగా వర్గాలు ఉన్నాయి. అందులో 4-5 వర్గాలు డెవలప్ అయిపోయాయి ఆల్రెడీ. వాళ్ళు కింది వాళ్ళతో కలవరు, మళ్ళీ వాళ్ళ అగ్రవర్ణాలతో చేతులు కలపడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి ఎట్లా వీళ్ళంతా కలుస్తారంటారు? అంటే కలుపుకోవాల్సిన అవసరము బీసీలకి ఎంత ఉందో ఎస్సీ ఎస్టీలకు కూడా అంతే ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఒకటి, ఓకే, ఆ విషయాన్ని మనం మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.